ఉన్నటువంటి సహకార బ్యాంక్ సంబంధించినటువంటి చైర్మన్ విషయంలో కావచ్చు. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ప్రజెంట్ మీరు విధులు నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఎలాంటి ప్రాబ్లమ్‌తో ప్రజలొస్తా ఉన్నారు? ఏమంటున్నారు మేడం? అంటే ఒక చైర్మన్‌గా మీరు బ్యాంక్‌కి ఆహ్, విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఎలా ఉందంటారు ఆ ఫీలింగ్? కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్గా నాకు జగనన్న బాధ్యతలు ఇచ్చి కరెక్ట్గా 6 మంత్స్ అవుతా ఉంది. ఈ 6 నెలల్లో నేను గమనించిన విషయం కానీ, ప్రజలు నా దగ్గరికి వాళ్ళ సమస్యలతో వచ్చే వాటిని గురించి కానీ, నేను చాలా వరకు 90% పైన నేను చాలా సంతృప్తికరంగా పనిచేశానని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయట కూడా ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. అంటే కేడీసీసీ అనేది ఒకటి ఉంది అనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు మేడం. మీరు వచ్చిన తర్వాతనే ఇది ఒక బ్యాంక్ ఉంది, దీని ఇంపార్టెన్స్ ఇది అని చెప్పని మాకు తెలిసిందే అని. కాకపోతే నేను ఒక్క విషయంలో మాత్రం నాకు కొంచెం హర్ట్ అయినాను, బాధ అనిపించింది. చేయలేకపోయినానే అన్న బాధ అనిపించింది. ఎందుకంటే కేడీసీసీ అంటే మనం వ్యవసాయదారులకు, రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకుగా తెలుసు. అట్లే కాకుండా చిరు వ్యాపారస్తులకు, మహిళలకు చేదోడుగా ఉండే ఒక స్కీమ్ కూడా ఉంది దీంట్లో, జేఎల్జీ స్కీమ్ అని చెప్పని. నేను ఇది పదవి తీసుకున్న కొత్తలో కూడా అడిగినాను. ఇట్లా గతంలో కూడా చూసాం మేడం. అంటే చాలామంది బ్యాంక్ సంబంధించినటువంటి చైర్మన్‌లు మారుతా ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు ఆ ప్రజలకు తెలిసుండదు. బట్ మీరు నియమించిన తర్వాత మీ పేరు ఎక్కడ చూసినా గానీ ప్రజల్లో వెళ్ళి మీరు కలవడమే అంటారా? లేకుంటే అంటే ఎలా వచ్చిందంటారు ఆ ఫీలింగ్? ప్రజల్లో వెళ్ళి నేను కలవడము ఒకటైతే, వాళ్ళు కొన్ని సమస్యలతో వచ్చినప్పుడు నేను వాటిని వెంటనే ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ వాళ్లకు, అంటే లోన్స్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ వెంటనే వాళ్లకు న్యాయం చేయగలిగినానమాట. నేను రెస్పాండ్ అయ్యే పద్ధతిని చూసి ప్రజలకు అందరికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. దాంట్లో రైతులు కానీ, తర్వాత ఈ జేఎల్జీ లోన్స్ కానీ, వేరే అన్ని రకాలుగా కూడా వాళ్లకు మెయిన్గా నేను అందుబాటులో ఉన్నాను. అంతకుముందు చెప్పేవాళ్ళు, ఇంతకుముందు ఉన్న వాళ్ళని మేము ఎప్పుడు చూడలేదు మేడం, అసలు చైర్పర్సన్గా వాళ్ళ పేరు తెలుసు కానీ వాళ్ళ ఫేస్ ఎప్పుడు చూడలేదు, ఏ మీటింగ్స్లో కానీ ఎక్కడ కానీ బయట ఎక్కడ రాలేదు. మీరైతే ప్రజలకు కానీ, రైతులకు కానీ, అధికారులకు, బ్యాంక్ మేనేజర్లకు అందరికి కూడా మీరు అందుబాటులో ఉన్నారు, అన్ని సమస్యలను మీరు వింటున్నారు, మేము చెప్పుకోగలుగుతున్నాము అని చెప్పని అన్నారు. అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మహిళలకు సంబంధించి